హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో వెబ్ సెక్యూరిటీలో సెకండ్ యూనిట్ నేర్చుకుందాం. సో అందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే వెబ్స్ వార్ ఆన్ యువర్ ప్రైవసీ. సో మనకి ఇందులో చూస్తే వెబ్స్ వార్ ఆన్ యువర్ ప్రైవసీ అంటే మనకి మన యొక్క ప్రైవసీ ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నామంటే అందులో మన డేటా అనేది ఉంటుంది. సో ఆ డేటాని ఎవరైనా కలెక్ట్ చేసుకుంటున్నారా అని చెప్పేదే ఈ వెబ్స్ వార్ ఆన్ యువర్ ప్రైవసీ. ఓకే, అయితే ఇది మెయిన్గా మనకి అండ్ మన డేటాని మనం సేఫ్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తున్నాం. కానీ అంతేకాకుండా వెబ్సైట్స్ ఏం చేస్తున్నాయి అంటే ఆ డేటాని కలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, అంటే మనకి అండ్ వెబ్సైట్స్కి మధ్యలో ఫైట్ని మనం వెబ్స్ వార్ ఆన్ యువర్ ప్రైవసీ అని చెప్పేసి అంటున్నాం. ఓకే, నెక్స్ట్ అయితే మనకి ఈ వెబ్సైట్స్ మన డేటాని ఎందుకు కలెక్ట్ చేస్తున్నాయి అంటే యాడ్స్ని చూపించడం కోసం. ఓకే, మనం జనరల్గా యూట్యూబ్ చూస్తూ ఉంటాం కదా. యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నప్పుడు మధ్యలో యాడ్స్ వస్తూ ఉంటాయి. దానికోసం కావచ్చు, లేకపోతే మన పర్సనలైజ్డ్ కంటెంట్ ఏముంది అంటే ఇప్పుడు మనము ఎలా అంటే ఇన్స్టాగ్రామ్లో సంథింగ్ లైక్ క్లాత్స్ గురించి చూస్తున్నాం అనుకోండి, బట్టల గురించి చూస్తున్నాం. అయితే ఇన్స్టాగ్రామ్లో చూడగానే యూట్యూబ్ ఓపెన్ చేయగానే మళ్ళీ అందులో కూడా మనకి దాని రిలేటెడ్ థింగ్సే వస్తూ ఉంటాయి కదా. సో అలా చేయడం కోసం కూడా ఈ వెబ్సైట్స్ ఏం చేస్తున్నాయి అంటే మన డేటాని కలెక్ట్ చేస్తాయి. అంతేకాకుండా మనీని కలెక్ట్ చేయడం కోసం. ఓకే, అయితే వాళ్ళు ఎలా కలెక్ట్ చేస్తున్నారు అంటే మన డేటాని ఎలా కలెక్ట్ చేస్తున్నారు అంటే కుకీస్ అనేవి ఉంటాయి, వాటిని యూజ్ చేస్తుంది. లేకపోతే మనకి మన బ్రౌజర్లో కొన్ని ఫైల్స్ని కొంతమంది సేవ్ చేస్తూ ఉంటారు కదా. ఆ ఫైల్స్ని యూజ్ చేసుకొని ట్రాక్ చేస్తారు అనమాట. మన యొక్క యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి అంటే ఇప్పుడు మనం దేన్ని ఎక్కువ చూస్తున్నాం, దేని మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం అనే దాన్ని గుర్తుపెట్టుకొని దాన్ని బట్టి ట్రాక్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ బ్రౌజర్ ఫింగర్ ప్రింటింగ్. అయితే ఇప్పుడు మనకి ఇదేం చేస్తుందంటే బ్రౌజర్లో మన యొక్క డేటా ఉంటుంది కదా, ఆ డేటా మొత్తాన్ని మన యొక్క డివైస్ డీటెయిల్స్ మొత్తాన్ని కలెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఓకే, అయితే దాని ద్వారా ఏం చేస్తుంది, మనం ఏం చూస్తున్నాం, మనం ఏం చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి మన పర్సనల్ డేటా మొత్తాన్ని గిట్లా అది కుకీస్ అంటే ఇది ఒక ఏమంటారంటే దాన్ని ఒక ట్రాక్ చేయడం కోసం యూజ్ చేసే ఒక వెబ్సైట్ అనమాట. ఓకే, ఆ వెబ్సైట్ని యూజ్ చేయకుండానే వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు అంటే మన యొక్క ఇంట్రెస్ట్ ఏందని చెప్పేసి ఫైండ్ అవుట్ చేసి దాని ద్వారా చేస్తారనమాట. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనకి హిస్టరీ ఉంటుంది కదా. జనరల్గా స్టోరేజ్ ఎందుకు ఎక్కువ అని చెప్పేసి మనం డిలీట్ చేస్తూ ఉంటాం కదా. అలా డిలీట్ చేసినప్పటికీ కూడా మన డేటా అనేది ఫుల్గా హైడ్ చేసినట్టు కాదు, అంటే మన డేటా అనేది ఆల్రెడీ ఇంకా వెబ్సైట్స్లో ఉంది అని అర్థం. లేకపోతే లొకేషన్ ట్రాకింగ్ని యూజ్ చేసుకోవచ్చు. ఇందాకేమన్నా బ్రౌజర్ ఫింగర్ ప్రింటింగ్, లేకపోతే లొకేషన్ ట్రాకింగ్ అంటే ఇప్పుడు మనకి జీపీఎస్ అని ఐపీ అడ్రస్ అని చెప్పేసి ఇలాంటివి యూజ్ చేసుకొని మనం ఎక్కడ ఉన్నామని చెప్పేసి లొకేషన్ టర్న్ ఆన్ చేసుకుంటాం కదా. అలా అనమాట మన లొకేషన్ని బేస్ చేసుకొని కూడా డేటాని అది కలెక్ట్ చేసుకుంటుంది. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన కరెంట్ లొకేషన్ని యూజ్ చేసుకొని మనం ఎటు వెళ్ళాలి గూగుల్ మ్యాప్స్లో కొడతాం కదా, అలా కూడా మన డేటాని కలెక్ట్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటి థర్డ్ పార్టీ ట్రాకర్స్. అయితే ఇప్పుడు మనకి ట్రాకర్స్ అనేవాళ్ళు హిడెన్గా అంటే మనకు కనిపోయినట్టుగా ఉంటారనమాట వేరే కంపెనీస్ నుంచి. అంటే ఇప్పుడు మనకి గూగుల్ మెటా లాంటివి ఉన్నాయి కదా, ఇక్కడ ఏం చేస్తున్నారు ఆ ట్రాకర్స్ ఏం చేస్తున్నారు అంటే సైట్స్ ఏం చేస్తున్నాయి అంటే ట్రాకర్స్ని యూజ్ చేసుకుంటున్నాయి. ఎక్కడెక్కడ నుంచి గూగుల్ మెటా దగ్గర నుంచి యూజ్ చేసుకొని మన డేటాని కలెక్ట్ చేసుకుంటున్నాయి అనమాట. ఓకే, సో దీనివల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే డేటా అనేది లీక్ అయింది. అంతేకాకుండా మనకి టూ మెనీ యాడ్స్ అనేవి రావచ్చు. మన ఏం చేస్తుందంటే మన యొక్క బిహేవియర్ ఎలా ఉందని చెప్పేసి వేరే పర్సన్కి తెలిసే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ అంతేకాకుండా ఎవరైనా థెఫ్ట్ అంటే థీప్స్ మన డేటాని కలెక్ట్ చేసుకునే ఛాన్సెస్ అనేవి రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఓకే, సో దీన్ని మనం వారని ఎందుకు పిలుస్తున్నామంటే మన డేటాని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ట్రై చేస్తున్నాం. వెబ్సైట్స్ ఏం చేస్తున్నాయి అంటే ఆ డేటాని కలెక్ట్ చేసుకోవడం కోసం ట్రై చేస్తున్నాయి. అలా ఈ రెండింటి మధ్యలో మనకి అండ్ వెబ్సైట్స్కి మధ్యలో జరిగేదాన్ని మనం వారని చెప్పేసి అంటున్నాం అనమాట. ఓకే, సో దాన్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, మన డేటాని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అంటే ప్రైవేట్ బ్రౌజింగ్ యూజ్ చేసుకోవాలి. కుకీస్ లాంటివి ఉంటాయి కదా వాటిని బ్లాక్ చేసుకోవాలన్నమాట. జనరల్గా మీరు గూగుల్లోకి వెళ్ళి ఏమైనా కొడితే జనరల్గా కుకీస్ అని చెప్పేసి వస్తూ ఉంటుంది, దాన్ని ఏం చేయాలి బ్లాక్ చేసుకోవాలన్నమాట. ఓకే, బ్రౌజర్స్ ఎలాంటివి యూజ్ చేసుకోవాలంటే మనకి బ్రేవ్ అనిపించినవి మాత్రమే యూజ్ చేసుకోవాలన్నమాట. ఓకే, అంతేకాకుండా అవసరం లేని మ్యాటర్స్ని షేర్ చేసుకోకుండా ఉంటే బెటర్. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనము ఫొటోస్ చూస్తాం. ఏ ఫొటోస్ అంటే జనరల్గా ఏదో ఒక ఫోన్ కొందామని చెప్పేసి చూస్తున్నాం అనుకుందాం. సో అలా చూస్తున్నప్పుడు మన ఇంట్రెస్ట్ని వెబ్సైట్ ఏం చేసుకుంటుంది, మన డేటా ఏంటని చెప్పేసి సేవ్ చేసుకుంటుంది. దానివల్ల వేరే సైట్స్ మనం ఏదైనా ఓపెన్ చేస్తే ఫోన్ యాడ్స్లలో మనకి ఈ మొబైల్ బాగుంటుంది, ఆ మొబైల్ బాగుంటుంది అని చెప్పేసి ఇలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట.
అదే వెబ్స్ వార్ ఆన్ యువర్ ప్రైవసీ, అంటే వెబ్సైట్స్ అనేవి మన డేటాని కలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాయి. నెక్స్ట్ వన్ ఏంటి, ప్రైవసీ ప్రొటెక్టింగ్ టెక్నిక్స్. సో మనకి ఈ టెక్నిక్స్ ఏంటివి అంటే మనము డేటాని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం చేసే టెక్నిక్స్ ఏంటివి అంటే ఎన్క్రిప్షన్. అయితే ఇదేంటంటే ఎన్క్రిప్షన్ అంటే ఇప్పుడు ఒక డేటా ఉంటుంది కదా, ఆ డేటాని సీక్రెట్ కోడ్లోకి కన్వర్ట్ చేస్తుంది. దానివల్ల ఓన్లీ యూజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ డేటాని రీడ్ చేసుకోగలరు. అంటే మధ్యలో ఏ వెబ్సైట్స్ కానీ ట్రాకర్స్ లాంటి వాళ్ళు యూజ్ చేసుకోకుండా ఉండొచ్చు. ఓకే, అయితే దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే హెచ్టిటిపిస్ లాంటి ప్రోటోకాల్స్ని యూజ్ చేసుకొని వెబ్సైట్స్ ఓపెన్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఒక బ్యాంకుకి లాగిన్ అవ్వాలి. అయితే అక్కడ పాస్వర్డ్ యూజ్ చేస్తాం కదా, ఆ పాస్వర్డ్ ఏమవుతుందంటే ఎన్క్రిప్ట్ అవుతుంది. దానివల్ల డేటా అనేది క్లియర్గా మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అవుతుందన్నమాట. ఓకే, అయితే ఒకవేళ మన హెచ్టిటిపిస్ అంటే ప్రోటోకాల్స్ యూజ్ చేయలేదనుకోండి, అటాకర్స్ ఏం చేస్తారు, మన డేటాని కలెక్ట్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు మనకి బ్యాంక్లో అంటే మనీ కట్టే ఛాన్సెస్ ఉంటాయి. హెచ్టిటిపిని యూజ్ చేసామనుకోండి, డేటా అనేది ఎవరు కలెక్ట్ చేసుకోకుండా ఉంటారు. నెక్స్ట్ కుకీస్ విత్ సెక్యూరిటీ ఫ్లాగ్స్. సో మనకి వెబ్సైట్స్ ఏం చేస్తాయంటే చిన్న చిన్న డేటాస్ని కూడా మన బ్రౌజర్లో స్టోర్ చేసుకుంటాయి అన్నమాట. మనం వాటిని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఎలా అంటే కొన్ని ఫ్లాగ్స్ని యూజ్ చేసుకొని. సో ఆ ఫ్లాగ్స్ ఏంటంటే హెచ్టిటిపి. ఈ హెచ్టిటిపి ఏంటంటే ఒక ప్రోటోకాల్ అనమాట. ఓకే, దాన్ని యూజ్ చేసుకొని మనం హ్యాకర్స్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటి, సెక్యూర్. అంటే ఇప్పుడు మనకి కుకీస్ ఏం చేస్తున్నాయి అంటే మన హెచ్టిటిపిస్ మాత్రమే సెండ్ చేస్తాయి. అంటే ప్రోటోకాల్స్ని మాత్రమే సెండ్ చేయడం వల్ల ఎన్క్రిప్టెడ్ డేటా పోవడం వల్ల అది సీక్రెట్గా ఉండిపోయింది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎనోనమైజేషన్. అయితే ఇక్కడ ఏం చేస్తుందంటే మన పర్సనల్ డేటాని రిమూవ్ చేస్తుంది. దానివల్ల వేరే వాళ్ళు ఐడెంటిఫై చేసుకోకుండా ఉండొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన యూజర్ నేమ్ అడ్రస్, ఏజ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ డేటా మొత్తాన్ని కూడా ID 1234 అని చెప్పేసి ఇలా రాస్తుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మన డేటా అనేది అటాకర్స్ ఎవరు కూడా స్టీల్ చేసుకోకుండా ఉంటారు. నెక్స్ట్ సూడోనమైజేషన్. ఇదేం చేస్తుందంటే రియల్ డేటాని ఫేక్ ఐడెంటిఫైయర్స్తో రీప్లేస్ చేస్తుంది. దానివల్ల డేటా అనేది వేరే వాళ్ళు కలెక్ట్ చేసుకో. నెక్స్ట్ అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్. అథెంటికేషన్ అంటే మనం ఎవరు అని చెప్పేసి వెరిఫై చేసేది. ఆథరైజేషన్ ఏంటంటే మనం ఏం చేయాలి అని చెప్పేసి, ఏం చేయాలి అని చెప్పేసి చెప్పేదన్నమాట. నెక్స్ట్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్. ఇది జనరల్గా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది మనకు మెయిల్స్లో, వాట్సాప్లో కూడా ఈ మధ్య వచ్చింది. ఇది మనం జనరల్గా చేసేది అంటే పాస్వర్డ్స్ లాంటివి పెడతారనమాట. ఆ పాస్వర్డ్స్ వల్ల ఏమవుతుందంటే వేరే వాళ్ళు ఎవరైనా యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేస్తే మనకు OTP వస్తుంది. దానివల్ల మనకి అటాక్ జరగకుండా చూసుకోవచ్చు. ఒకసారి యాక్సెస్ కంట్రోల్ అంటే మన డేటాని ఎవరు యాక్సెస్ చేసుకోవచ్చు, ఎవరు యాక్సెస్ చేసుకోవద్దు అని చెప్పేసి లిమిట్ అనేది పెట్టవచ్చు అనమాట. నెక్స్ట్ డేటా మినిమైజింగ్. అంటే ఇప్పుడు మనకి డేటా ఏదైతే అవసరం ఉందో అది మాత్రమే వాడడం. దానివల్ల డేటా అనేది పక్కన వాళ్ళు కలెక్ట్ చేసుకోకుండా ఉండొచ్చు. నెక్స్ట్ ఫైర్ వాల్స్ అండ్ సెక్యూరిటీ ఫిల్టర్స్. ఇది ఏం చేస్తుందంటే ట్రాఫిక్ అంటే డేటా హార్మ్ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కదా, దాన్ని బ్లాక్ చేస్తుంది అనమాట. దానివల్ల వెబ్సైట్స్కి మన డేటా అనేది రీచ్ అవ్వదు. నెక్స్ట్ రెగ్యులర్ అప్డేట్స్ అండ్ ప్యాచింగ్. సో మనం సెక్యూరిటీని, మనం సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, సాఫ్ట్వేర్ని జనరల్గా అప్పుడప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాం కదా, అలా అప్డేట్ చేయడం వల్ల డేటా అనేది కలెక్ట్ చేసుకోకుండా, అంటే వెబ్సైట్స్ అనేవి కలెక్ట్ చేసుకోకుండా ఉండొచ్చు. నెక్స్ట్ బ్యాకప్ అండ్ యాంటీ థెఫ్ట్. సో బ్యాకప్ అంటే జనరల్గా మనకి ఫొటోస్ ఉంటాయి కదా, ఫొటోస్ని గూగుల్ ఫొటోస్లోకి సేవ్ చేయాలంటే బ్యాకప్ చేయడం వల్ల మన ఫొటోస్ అనేవి ఏమైనా బై మిస్టేక్గా డిలీట్ చేసినా కానీ రీస్టోర్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. అదే అనమాట బ్యాకప్ అంటే. ఇక్కడ కూడా అంటే ఇప్పుడు మనకి మన వెబ్సైట్ డేటాని కాపీ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఏదైతే మనము ఆల్రెడీ డేటా మనకు అవసరం లేదు అని డిలీట్ చేస్తామో ఆ డేటాని మనం రీస్టోర్ చేసుకోవచ్చు. డేటాబేస్లో ఉన్న డేటా కావచ్చు, ఫైల్స్లో ఉన్న డేటా. మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే డేటాని ఈజీగా రికవర్ చేస్తుంది. బిజినెస్ కంటిన్యూటీ అంటే మనకి మన డేటా మధ్యలో ఆగిపోయినా మళ్ళీ దాన్ని మనం తీసుకొనేసి కంటిన్యూ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ యాంటీ థెఫ్ట్ ఇన్ WS. అంటే ఇప్పుడు యాంటీ థెఫ్ట్ అంటే ఏంటంటే ఇది ఒక సెక్యూరిటీ మెజర్ అనమాట. సో బ్యాకప్లో ఏంటంటే మనకి స్టీలింగ్ అనేది జరిగిన తర్వాతకి దాన్ని ఆపుతాం. యాంటీ థెఫ్ట్లో ఏంటంటే స్టీలింగ్ అనేది అంటే ఎవరు వేరే వాళ్ళు యాక్సెస్ చేసుకోక ముందుకే మనం డేటాని ప్రొటెక్ట్ చేస్తున్నాం అనమాట, సెక్యూరిటీ మెజర్స్ని యూజ్ చేసుకోండి. దీనివల్ల ఏమవుతుంది, అకౌంట్ హ్యాకింగ్, మిస్యూజ్ లాంటివి ఏమైనా జరిగినా కానీ ఐడెంటిఫై చేస్తుంది. డేటా థెఫ్ట్ ఎవరైనా చేయాలనుకున్నా తెలుస్తుంది అనమాట. సో దీనిలో జరిగే అటాక్స్ ఎలా ఉంటాయంటే పాస్వర్డ్ని స్టీల్ చేయడము, లేకపోతే ఫిషింగ్ అటాక్, ఇవన్నీ మనకు ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో వచ్చాయి. ఓకే, నెక్స్ట్ టెక్నిక్స్. ఎలాంటి టెక్నిక్స్ని యూజ్ చేయాలి? అథెంటికేషన్ అంటే ఏంటి, లాగిన్ సెక్యూరిటీ, OTPs, పాస్వర్డ్స్ లాంటివి పెట్టుకోవాలన్నమాట. ఇది ఒక టెక్నిక్. ఎన్క్రిప్షన్ అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే, సీక్రెట్ కోడ్ని యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ యాక్సెస్ కంట్రోల్ అంటే సర్టెన్ డేటాని ఓన్లీ యూజర్ మాత్రమే యాక్సెస్ చేసుకునేటట్టు చేయడం.
ఫైర్ వాల్స్ అండ్ సెక్యూరిటీ టూల్స్ ఇందాక చెప్పినాం, ట్రాఫిక్ని బ్లాక్ చేస్తుందని చెప్పేసి. యాంటీ థెఫ్ట్ ఫర్ కంటెంట్, అయితే మనకి మిస్యూజ్ లాంటివి జరగకుండా డేటాని ప్రతిసారి యాంటీ థెఫ్ట్ అంటే సెక్యూరిటీ మెజర్స్ అనేవి చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, సో జనరల్గా బ్యాకప్కి యాంటీ థెఫ్ట్కి డిఫరెన్స్ చెప్పాలంటే లాస్ అయిన డేటాని రికవర్ చేస్తుంది. ఇది ఏంటంటే డేటా అనేది థెఫ్ట్ కాకుండా చూసుకుంటుంది. ఇది డ్యామేజ్ అయిన తర్వాతకి ఇది అటాక్ జరగకముందు డిలేటెడ్ డేటాని ఇది రీస్టోర్ చేస్తుంది. ఇదేమో వేరే వాళ్ళు లాగిన్ కాకుండా ఆపిద్ది అనమాట. డేటా రికవరీ అండ్ ఇది డేటా ప్రొటెక్షన్. నెక్స్ట్ వెబ్ సర్వర్ సెక్యూరిటీ. సో జనరల్గా వెబ్ సర్వర్ అంటే ఏంటంటే ఇది ఒక సాఫ్ట్వేర్ కావచ్చు, హార్డ్వేర్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే వెబ్ కంటెంట్ని ప్రతి ఒక్క యూజర్కి సెండ్ చేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నెంబర్ ఆఫ్ సర్వర్ సాఫ్ట్వేర్స్ కానీ హార్డ్వేర్ అన్నాం కదా, అపాచే కావచ్చు, మైక్రోసాఫ్ట్, ఇలాంటివన్నీ కూడా ఈ వెబ్ సర్వర్కి ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకే, అయితే వెబ్ సర్వర్ సెక్యూరిటీ అంటే ఏంటంటే మనకి వెబ్ సర్వర్స్ ఉంటాయి కదా, అంటే మనకి వెబ్ కంటెంట్ ఇచ్చే ఇది ఉంటుంది కదా, దాన్ని ప్రొటెక్ట్ చేయడాన్ని మనం వెబ్ సర్వర్ సెక్యూరిటీ అని చెప్పేసి అంటున్నాం. ఓకే, సో సెక్యూరిటీ అనేది ఎక్కడెక్కడ ప్రొవైడ్ చేస్తుందంటే అనాథరైజ్డ్ యాక్సెస్, వేరే వాళ్ళు ఎవరో యాక్సెస్ చేయడానికి ట్రై చేసినప్పుడు, అండ్ మాల్వేర్ అటాక్స్, డేటా బ్రీచెస్, వేరే వాళ్ళు అటాక్ చేసే టైంలో ఈ సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వెబ్సైట్స్ అనేవి ఎటువంటి హామ్ జరగకుండా చూసుకుంటాయి, యూజర్ డేటా అనేది స్టీల్ చేసుకోకుండా ఉంటుంది, హ్యాకర్స్ అనేవాళ్ళు సర్వర్ కంట్రోల్లో ఉంటారనమాట. ఓకే, సో జనరల్గా వెబ్ సర్వర్కి వచ్చే థ్రెట్స్ ఏంటంటే అన్ఆథరైజ్డ్ యాక్సెస్, అంటే వేరే వాళ్ళు యాక్సెస్ చేయడానికి ట్రై చేయడం, ఇది మీకు జనరల్గా తెలిసిందే. సో ఇందులో ఈ యూనిట్లో థ్రెట్స్ అన్న ఇంపార్టెన్స్ అన్న ప్రతి ఒక్కదానికి ఇవే రాసినా సరిపోయింది. నెక్స్ట్ ఇంజెక్షన్ అటాక్స్. సో మనకి ఆల్రెడీ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అని చెప్పేసి ఫస్ట్ యూనిట్లో వచ్చింది. అంటే ఇప్పుడు మనకి డేంజరస్ కోడ్ లాంటివి మన ఇన్పుట్ డేటాలో క్వేరీస్లో ఇన్సర్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అలాంటి అటాక్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ మాల్వేర్ అప్లోడ్, అంటే ఇప్పుడు మనకి స్క్రిప్ట్స్, ఇప్పుడు మనకు ఒక సర్వర్లో అవసరం లేని హార్మ్ఫుల్గా ఉండే స్క్రిప్ట్స్ని అప్లోడ్ చేస్తారనమాట. నెక్స్ట్ డీడీఓస్ అటాక్, ఇది కూడా వచ్చింది మనకు ఆల్రెడీ. ట్రాఫిక్లో సర్వర్ని మనకు అవసరం లేని దాన్ని పంపించడం అనమాట, రిక్వెస్ట్ ఫేక్ రిక్వెస్ట్ అనేవి పంపడం. నెక్స్ట్ డైరెక్టరీ ట్రావెర్సల్, అంటే ఇప్పుడు మనకి రిస్ట్రిక్టెడ్ ఫైల్స్ ఉంటాయి కదా, వాటిని యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేయడం అనమాట. ఓకే, సో మనం ఇక్కడ యూజ్ చేయాల్సిన టెక్నిక్స్ ఏంటంటే స్ట్రాంగ్ అథెంటికేషన్, ఆల్రెడీ మనకి తెలిసింది, ఓటీపీ పాస్వర్డ్స్, యూజ్ ప్రోటోకాల్స్, హెచ్టిటిపిస్ అంటే ప్రొటెక్షన్ అనేది ఉండాలి, రెగ్యులర్ అప్డేట్స్ అండ్ ప్యాచింగ్, ఫైల్ పర్మిషన్స్ ఉండాలి, డిసేబుల్ అన్నెసెసరీ సర్వీసెస్, లాగింగ్ అండ్ మానిటరింగ్, ఇవన్నీ టెక్నిక్స్ అనమాట. ఆల్రెడీ మనం ఇవన్నీ ఇందాకే డిస్కస్ చేసాం. ప్రతి ఒక్కదానికి ఏ టెక్నిక్స్ అడిగినా కానీ ఇది రాసేసినా సరిపోతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫిజికల్ సెక్యూరిటీ. ఫిజికల్ సెక్యూరిటీ అంటే ఏంటంటే యాక్చువల్గా ఉండే సాఫ్ట్వేర్ని ప్రొటెక్ట్ చేయడం అనమాట. అంటే ఇప్పుడు మనకి నెట్వర్కింగ్ డివైజెస్ కావచ్చు, డేటా సెంటర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని ప్రొటెక్ట్ చేసేదాన్ని ఫిజికల్ సెక్యూరిటీ అని చెప్పేసి అంటున్నాం. ఓకే, సో ఫిజికల్ సెక్యూరిటీ నుంచి థెఫ్ట్, డ్యామేజ్, అన్ఆథరైజ్డ్ యాక్సెస్, న్యాచురల్ డిజాస్టర్స్ ఇవన్నీ కూడా ఫిజికల్ అటాక్స్ లాగా. అంటే ఇప్పుడు మనకి యాక్చువల్ హార్డ్వేర్లో ఏమైనా అటాక్స్ లాంటివి జరిగేవంటే ఏంటంటే థెఫ్ట్, డ్యామేజ్, అన్ఆథరైజ్డ్ యాక్సెస్, న్యాచురల్ డిజాస్టర్స్ ఇవన్నీ అటాక్స్ అనమాట. జనరల్గా రియల్ వరల్డ్ ప్రొటెక్షన్ మీద ఫోకస్ చేసుకొని ఉంటుంది అనమాట. ఓకే, అయితే ఫిజికల్ సెక్యూరిటీ అనేది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒకవేళ మన వెబ్సైట్ అనేది సెక్యూర్గా ఉన్నా కానీ ఒకవేళ ఫిజికల్గా ఎవరైనా యాక్సెస్ చేసుకోవాలని చెప్పేసి అనుకున్నారనుకోండి, దానివల్ల ఏమవుతుంది, డేటాని స్టీల్ చేసుకుంటారు, మాల్వేర్ని ఇన్స్టాల్ చేసుకుంటారు, సర్వీసెస్ని షట్ డౌన్ చేస్తారు. సో అలాంటివి జరగకుండా ఉండాలంటే ఈ ఫిజికల్ సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వన్ ఏంటి, హోస్ట్ సెక్యూరిటీ. సో మనకి హోస్ట్ అనేది ఏంటంటే ఒక యాక్చువల్ మిషన్ అన్నమాట, ఫిజికల్గా కావచ్చు వర్చువల్ లాగా ఉంటుంది అనమాట. వెబ్ సర్వర్లో ఇది రన్ అవుతూ ఉంటుంది. సో దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే విండోస్ సర్వర్ రన్నింగ్ మైక్రోసాఫ్ట్ 2s. అంటే ఇప్పుడు మనకి మైక్రోసాఫ్ట్లో విండోస్ సర్వర్ అనేది రన్ అవుతూ ఉంటుంది కదా, అంటే మనకి ఫిజికల్గా అపేర్ అవ్వచ్చు అండ్ వర్చువల్గా కూడా ఉండొచ్చు. దీని యొక్క కీ కాంపోనెంట్స్ ఏంటంటే యాంటీవైరస్, యాంటీ మాల్వేర్స్, అంటే ఇప్పుడు మనకి మ్యాలిషియస్ సాఫ్ట్వేర్స్ అంటే డేంజరస్ హార్మ్ఫుల్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా, వాటిని డిటెక్ట్ చేసి రిమూవ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఫైర్ వాల్స్ అంటే ఏంటంటే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ట్రాఫిక్స్ ఉంటాయి కదా, వాటిని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ హార్డెనింగ్, అంటే ఇప్పుడు మనకి అన్నెసెసరీ మనకు అవసరం లేని సర్వీసెస్ ఉంటాయి కదా, వాటిని డిసేబుల్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటి, యాక్సెస్ కంట్రోల్, స్ట్రాంగ్ పాస్వర్డ్స్, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఇలాంటివి యూజ్ చేసుకొని వేరే వాళ్ళు ఎవరు యాక్సెస్ చేసుకోకుండా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఎన్క్రిప్షన్ అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే, డేటాని సీక్రెట్ కోడ్లోకి కన్వర్ట్ చేయడం.
ఇంట్రూషన్ డిటెక్షన్ ఆర్ ప్రివెన్షన్. అంటే ఇప్పుడు మనకి ఇంటర్ ఉంటుంది కదా, అక్కడ హోస్ట్లో ఏమైనా అవసరం లేని యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నాయా అనేది చూసి దాన్ని ప్రివెంట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ అప్లికేషన్ కంట్రోల్. అంటే ఇక్కడ మనకి ఓన్లీ ట్రస్టెడ్ సాఫ్ట్వేర్ని మాత్రమే రన్ చేసేటట్టుగా చేసుకోవడం. నెక్స్ట్ సెక్యూరిటీ వెబ్ అప్లికేషన్స్. ఇదేంటంటే సెక్యూరిటీ వెబ్ అనేది, వెబ్ అప్లికేషన్స్ అనేవి ఏంటంటే ఇది ఒక ప్రాక్టీస్ అనమాట. వెబ్సైట్స్ని, వెబ్ అప్లికేషన్స్ని, యాప్స్ని ప్రతి ఒక్క దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. దేని నుంచి? అటాకర్స్ నుంచి. ఓకే, దాన్ని మనం ఏమంటామంటే వెబ్ అప్లికేషన్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, జనరల్గా దీని యొక్క టార్గెట్ ఏంటంటే ప్రొటెక్ట్ చేస్తామని చెప్పేసి అన్నాం కదా. అటాకర్స్ యొక్క టార్గెట్ ఏంటంటే యూజర్ డేటాని, బిజినెస్ లాజిక్, బ్యాక్ అండ్ సిస్టమ్స్ ఉంటాయి కదా, బట్ అన్నిటిని కూడా రీస్టోర్ చేయాలి అని చెప్పేసి అనుకుంటుంది అనమాట. సో వెబ్ అప్లికేషన్ అటాక్స్ ఎలా ఉంటాయంటే SQL ఇంజెక్షన్, మనం ఆల్రెడీ తెలిసిందే కదా, మ్యాలిషియస్ డేటాని ఇన్సర్ట్ చేయడం, క్రాస్ సైట్ స్క్రిప్టింగ్, క్రాస్ సైట్ రిక్వెస్ట్ ఫార్జరీ, అథెంటికేషన్ అటాక్స్, ఫైల్ అప్డేట్ అటాకర్స్, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో డిస్కస్ చేసాం. ఎవరైనా క్లారిటీ కావాలంటే ఫస్ట్ యూనిట్లో చూసుకోండి. నెక్స్ట్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ సెక్యూరింగ్ వెబ్ అప్లికేషన్స్. సో వెబ్ అప్లికేషన్స్ని సెక్యూర్గా ఉంచాలంటే ఇన్పుట్ వ్యాలిడేషన్ అనేది ఇంపార్టెంట్, అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ ఇంపార్టెంట్, TPC యూజ్ చేయడం, కోడింగ్ ప్రాక్టీసెస్ని సెక్యూర్గా ఉంచడం,